హాయ్ హలో నమస్తే రీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో ఉన్నాము. స్టూడెంట్స్ మెయిన్ టెక్ లో కూడా చాలా మంది వెళ్తున్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, రీసోర్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లభించింది వాళ్ళ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కి అనేది తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? సాయి పవన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మైలాడదేవపల్లి. ఓకే, స్టడీస్ ఏం చదువుకున్నారు? ఎంబీఏ సిస్టమ్ చేశాను. ఓకే, ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్తున్నారు? అక్కడ ఏం పర్సూ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు యూకే లండన్ వెళ్తున్నాను. అక్కడ ఎంఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ తీసుకుంటున్నాను విత్ అడ్వాన్స్ ప్రాక్టీస్. సూపర్ అండి, ప్లాన్ బాగుంది. సో నెక్స్ట్ రీసోర్స్ గురించి ఎలా తెలిసింది, ఇక్కడికి రావడం ఎలా జరిగింది? అంటే వేరే వేరే చూశాను, అబ్రాడ్కి వెళ్దామని చూస్తే రీసోర్స్ అనేది ఆన్లైన్లో చూశాను. ఫర్మోస్ట్ మీ ఛానల్ నుంచే నాకు తెలిసింది. సుమన్ టీవీ ఇంటర్వ్యూ కూడా చూశాను. అది చూసిన తర్వాతనే ఓకే, రీసోర్స్ అనేది పర్ఫెక్ట్ బాగుంది అని వచ్చేసాను. ఓకే, సో వేరే కన్సల్టెన్సీస్ కూడా చూసారా? చూసాను ఆల్రెడీ. చూస్తే నాకు అంత జెన్యూన్ అనిపించలేదు. కొద్దిగా సపోర్ట్ తక్కువ ఉంది వేరే కన్సల్టెన్సీస్ అలా. అంటే ఎలాంటి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడికి ఇక్కడికి ఇక్కడ బెస్ట్ గా అనిపించింది ఏంటి? అంటే ఇక్కడ ఏంటంటే రాగానే కరెక్ట్ రిసీవ్ చేసుకోవడం అండ్ స్టూడెంట్స్ది ఆల్రెడీ రివ్యూస్ చూసాను అనమాట. మోస్ట్లీ రివ్యూస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, అది చూసాను. రైట్. సో యూకేకి వెళ్తున్నారు, ఏ ఇంటేక్ లో వెళ్తున్నారు? మెయిన్ టేక్ లో. సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందా? ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంటర్వ్యూ అండ్ క్యాష్ కోసం వెయిట్ చేశాను. మోస్ట్లీ మొత్తం ఓవరాల్ అంతా అయిపోయింది. అంతా హెల్ప్ఫుల్ గానే ఉంది. మొత్తం వాళ్ళే అంటే మేము కొద్దిగా వేరే వర్క్ లో పడి చేయకపోవడం కూడా ఏమున్నా కూడా వాళ్ళే వచ్చి హెల్ప్ చేసి ఇది ఉంది, ఇది డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కాదు అని వాళ్ళే సజెస్ట్ చేసి మొత్తం హెల్ప్ చేశారు. ప్రాపర్ గైడెన్స్ బాగా ఇచ్చారు. ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్ త్రూ. ఆ ప్రాసెసింగ్ అంతా ఎక్కడ జరిగింది, ఎంత శాంక్షన్ అయింది? 41 lakhs తీసుకున్నాను ఎడ్యుకేషన్ లోన్. ఆల్రెడీ లోన్ డిస్పర్స్ కూడా అయింది. డిపాజిట్ కూడా చేశాను నార్త్ అంబేరియా యూనివర్సిటీ. సూపర్. 41 lakh ఎడ్యుకేషన్ లోన్ అనేది కొలెటరల్ నాన్ కొలెటరల్ వచ్చింది, ప్రాపర్టీ ఏం పెట్టకుండా? సూపర్, అదంతా కూడా ఇక్కడే చేయించుకున్నారు. సూపర్ అండి. సో యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఆల్రెడీ స్కాలర్షిప్ కోసం గైడ్ చేసింది కూడా వీళ్ళే. ఎంత ఉంది, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, మనకి ఎంత ఫీజు దాకా ఉంది, అది మొత్తం బాగా గైడ్ చేశారు. మెయిన్ అంటే నాకు నవ్య గారు చాలా గైడ్ చేశారు. వారికి అయితే చాలా థ్యాంక్ఫుల్ అనమాట. ఎంత వచ్చింది స్కాలర్షిప్? 7,000 pounds. 7,100 సంథింగ్. నైస్ అండి. 7,000 pounds అంటే మామూలు విషయం కాదు. మంచి హైయెస్ట్. సూపర్ అండి. సో మొత్తానికి ఓవరాల్ గా వీసాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ మీకు లభించినటువంటి సపోర్ట్ కావచ్చు, మీరు అబ్రాడ్కి వెళ్ళడానికి వచ్చిన గైడెన్స్ కావచ్చు. నేను ఫస్ట్ రాగానే ఎలా రిసీవ్ చేస్తారో నాకేం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్కి వెళ్ళాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, లోన్ ఎంత తీసుకోవాలి, ఎడా తీసుకోవాలి, ఏం తెలియదు. నో ప్రాపర్ గైడెన్స్. ఫస్ట్ నేనే వెళ్తున్నాను అనమాట నా ఫ్యామిలీలో. సో వాళ్ళు నా ఫ్యామిలీ లెక్క నాకు గైడ్ చేసి నాకు మొత్తం ఓవరాల్ గా హెల్ప్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు? నాకు 25 days to 1 month పడుతుంది. 1 month మెయిన్ టెక్ లో వెళ్ళిపోతున్నారు? మెయిన్ టెక్ లో. నేను ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ లో వచ్చాను. ఓకే, అలా నేను మార్చ్ అనుకున్నాండే, మార్చ్ లో లేకుండా నెక్స్ట్ అలా. ఓకే, సో ఫైనల్లీ 1 word అబౌట్ రీసోర్స్ అంటే ఏం చెప్తారండి? బాగా నచ్చింది ఏంటి 1 word లో? ఇక్కడికి వస్తే అయిపోయినట్టే. ఓకే, రైట్. సో అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చారనుకుంటే అయిపోతుంది. అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.